వీళ్ళకి ఒకటే ఓడిపోతున్నాము అనేటువంటి డౌట్, భయం వచ్చేసింది వాళ్ళకి. ఏదో ఒక రకంగా గందరగోళాలు చేసి ప్రజల్ని భయప్రాంతం చేయాలనుకుంటున్నారు. ఇది స్వచ్ఛంగా శాంతియుతంగా చేసుకునేటువంటి ఎలక్షన్ చేసుకునేటువంటి మచిలీపట్నాన్ని ఒక బ్యాచ్ తయారై ఇక్కడ ఏ బ్యాచ్ అని అందరికీ తెలుసు, గందరగోళం చేస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ప్రతి ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు. అది జరగరాని చోట జరిగితే ఏంటో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇది మంచి పద్ధతి కాదు. కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తా ఉన్నా, వీటన్నిటికీ మీరు ఎవరు భయపడొద్దు. మనం శాంతియుతంగా ఎలక్షన్ చేద్దాం, ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఎలక్షన్ చేద్దాం. ఇతన్ని ఈ రోజు జరిగినటువంటి ఒక జనసేన కార్యకర్త ఇంటికి వెళ్ళి నువ్వు చొక్కాలు పట్టుకొని లేడీస్ని చీరలు పట్టుకొని లాగుతున్నావు అంటే నీ యొక్క ధైర్యం ఏంటో నేను చూస్తాను.